ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఇది ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా ఎవరెవరైతే యూనివర్సిటీ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మన ఎంసెట్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి ఏంటంటే మెయిన్ యూజీసీ వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్, ఫేక్ యూనివర్సిటీస్ లిస్ట్ రిలీజ్ చేశారనమాట. ఏంటంటే మీరు కనుక ఒకవేళ ఆ పర్టికులర్ యూనివర్సిటీ బై ఎనీ ఛాన్స్ మీకు తెలియక చదివారనుకోండి, మీ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు గవర్నమెంట్ జాబులకి వాటికి ఎలిజిబుల్ కారనమాట. సో దాని గురించి చిన్న షార్ట్ వీడియో, ఒక 2 to 3 minutes. సో ఏంటంటే మెయిన్ ఢిల్లీకి సంబంధించిన కొన్ని యూనివర్సిటీస్, నేను ఒకటో రెండో యూనివర్సిటీస్ చెప్తా, దాని లిస్ట్ కింద నేను డిస్క్రిప్షన్లో పెడతా. అన్ని యూనివర్సిటీస్ ఆ లిస్ట్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చూసుకోండి. ఎగ్జాంపుల్కి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్స్ ఢిల్లీకి సంబంధించింది, కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యూనివర్సిటీ నేషన్స్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ, ఏడిఆర్ సెంట్రల్ జ్యుడిషియల్ యూనివర్సిటీ. సో ఒక 10 యూనివర్సిటీస్ వచ్చేసి ఢిల్లీ నుంచి ఉన్నాయి. తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేసి 4 యూనివర్సిటీస్ ఉన్నాయి. గాంధీ హిందీ విద్యాపత్, ప్రయాగరాజు, తర్వాత భారతీయ శిక్షా పరిషత్ లక్నో, ఓకే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ ఒకటి, ఓకే, మహామ్యా టెక్నికల్ యూనివర్సిటీ నోయిడా ఒకటి. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 2 యూనివర్సిటీస్, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. క్రిస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ గుంటూరులో ఉంది. ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నంలో ఉంది. ఈ 2 ఫేక్ యూనివర్సిటీస్ అని చెప్పారనమాట. అదర్ స్టేట్స్ ఇంకా దక్ష యూనివర్సిటీ జార్ఖండ్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఒకటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేట్ మెడిసిన్. సో మీరు చూసుకోండి, అంటే ఈ 30 to 23 యూనివర్సిటీస్, తర్వాత ఇంకా కొన్ని లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మొత్తం టోటల్ వచ్చేసి 32 ఫేక్ యూనివర్సిటీస్ పెట్టారనమాట. మీకు కింద న్యూస్ పేపర్ కట్అవుట్ కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, దాంట్లోకి వెళ్తే మీరు లిస్ట్ చూసుకోవచ్చు. బట్ గూగుల్లోకి వెళ్ళినా చూసుకోవచ్చు, చాట్‌జీపీటీలోకి వెళ్ళినా చూసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు వీటి వల్ల ఓన్లీ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్డ్ బై ఏ సెంట్రల్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ రికగ్నైజ్డ్ అండర్ సెక్షన్ 2 (F/3) అనమాట ఆఫ్ యూజీసీ. అంటే ప్రతిదానికి మన దగ్గర యాక్ట్స్ అనేవి ఉంటాయి కదా, స్టేట్ యాక్ట్, సెంట్రల్ యాక్ట్ ఉంటాయి కదా. సో ఈ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదివితేనే మీకు రేపొద్దున ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ జాబ్స్ అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. లేదంటే మీరు ఎలిజిబుల్ అవ్వరు. ఎట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల ఒక ఫేక్ యూనివర్సిటీని ఇచ్చి చదివారనుకోండి, ఒకవేళ మీరు అబ్రాడ్ వెళ్ళాలన్న ప్రాబ్లం అవ్వచ్చు. ఇప్పుడు ఈ వరల్డ్ వైడ్ రికగ్నైజ్ అవుతాయి కదా, కొన్ని చోట్ల ఏంటంటే మీరు ఆ యూజీసీ చెక్ చేస్తారనమాట. చెక్ చేసినప్పుడు ఆ యూజీసీ లిస్ట్లో కనుక ఈ యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీ ఉందంటే మీరు అన్ని రోజులు కష్టపడి చదివిన డిగ్రీ వేస్ట్ అయిపోతుంది అనమాట. దాంతోపాటు ఇంకొక సలహా కూడా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, ప్రస్తుతానికి ఐటీ జాబులు, క్యాంపస్ ఇంటర్వ్యూలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి మీరేంటంటే యూనివర్సిటీస్లో వీలైనంత వరకు మీకు తక్కువ ఫీజుతో ఉండేటువంటి మంచి యూనివర్సిటీలలో సీట్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమందికి ఎంసెట్ ర్యాంక్ రాలేదని చెప్పి 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కట్టేసి ఈ యూనివర్సిటీ అయితే క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తాయట, ఆ యూనివర్సిటీ అయితే క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తాయట అని చెప్పేసి మీరు జాయిన్ అవుతూ ఉంటారు కదా. మీరు అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంకా లైఫ్ సెటిల్ అయిపోద్దని జాయిన్ అయిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలు రాకపోతే మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అందుకని ఏంటంటే కొంచెం గట్టిగా ఎంసెట్ మంచిగా చదివి మీ ఫ్రీ సీట్ ఎంత లక్షో సంథింగ్ జనరల్ ఫీజు ఏదో ఉంటుంది కదా, వాటిల్లో చదివి జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. వీలైతే ఎన్ఐటి కానీ, లేకపోతే మీరు ఐఐటి కానీ, లేకపోతే బిట్స్ కానీ ఇలాంటి వాటిల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఇయర్ అయితే చాలా యూనివర్సిటీస్కి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయితే రావట్లేదని చెప్పి వింటున్నాను అనమాట. సో అంత కష్టపడి చదివిన తర్వాత మళ్ళీ అమీర్పేట పోయి కోర్స్ నేర్చుకుని మళ్ళీ జాబ్ చేసుకోవడం అనేది వర్త్ అయితే కాదు. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంది. సో ఎవరైనా సరే మీరు చూస్తే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కొంచెం వీలైతే మీ సర్కిల్లో షేర్ చేయండి. ఎందుకంటే బై మిస్టేక్ ఈ ఫేక్ యూనివర్సిటీస్లో కనుక ఎవరైనా జాయిన్ అయ్యారు అంటే పాపం వాళ్ళ లైఫే స్పాయిల్ అయిపోతుంది. 4 సంవత్సరాలు చదివిన తర్వాత డిగ్రీ వేస్ట్ అంటే మళ్ళీ పోయి బీటెక్ చదవలేరు కదా. అందుకని ఓకే, బాయ్, హ్యావ్ అ గుడ్ డే.